కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశారా? అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ కి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ విచారణ జరుపుతూ ఉంది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సమాయత్తమవుతున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణకు ఏర్పాట్లు చేస్తూ ఉంది. విచారణ బాధ్యతలను పౌర సరఫరాల శాఖకు అప్పగించింది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో 89.90 లక్షల కార్డుల ద్వారా 2,81,00,000 మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరుకులను అందజేస్తూ ఉంది. మరికొందరు నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. ఇంకొందరికి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకునే అవకాశం కల్పించింది. అర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటా పర్యటనకు సిద్ధమవుతున్నారు. దరఖాస్తుల స్థితిగతులపై ఆరా తీస్తారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైకు, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను నమోదు చేస్తారు. ఇంటి యజమాని ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ ఆదాయ వివరాలను కూడా సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తారు. మీ సేవ ద్వారా రాష్ట్రంలో 2.50 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 1.35 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. దరఖాస్తు విచారణ ప్రక్రియను ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు అప్పగించిన నేపథ్యంలో ఆర్ఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల కోసం 20 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డును ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాటు చేస్తోంది. నీలిరంగులో కార్డులు వస్తాయనే ప్రచారం ఊపందుకోవడంతో చాలా మంది నిరుపేదలు సంబరపడుతూ ఉన్నారు. కార్డు వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ, కుల ఆదాయ ధృవపత్రాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతాయని ఆశిస్తూ ఉన్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయితే రేషన్ కార్డు అందడం ఖాయమనే ఉద్దేశంతో ఆశావాహులంతా ఉండగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఉగాది నుంచే కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలుస్తూ ఉంది.